హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎర్లీ మార్నింగ్ 4కే లేచాను. ఈరోజు పూజ చేసుకోవాలి కదా అని గోరింటాకు చూపిస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? ఆషాఢం స్పెషల్గా అయితే గోరింటాకు నైట్ పెట్టుకున్నాము. చాలా బాగా పండింది. ఇదిగోండి, ఈరోజు అయితే ఇంకా ఇల్లు అనేది శుభ్రంగా కడిగేసుకున్నాను. రాత్రి అయితే కడగలేదు, నిన్న ఫ్రైడే కదా అందుకని శుభ్రం చేయలేదు. ఇంకా ఈరోజు అయితే వంటగది కడిగేసుకుని ఇంకా పూజ గది అయితే నిన్ను కడిగేసుకున్నాను, అంటే గురువారం కడుక్కున్నాను. ఫ్రైడే కూడా పూజ చేసుకోవాలి కదా అందుకని ఇంక ఈరోజు మాప్ పెట్టుకుని చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. స్వామికి వడపప్పు ఇంకా చలివిడి పానకం నైవేద్యం పెట్టుకున్నాను. ఈరోజు పిండి దీపాలు కూడా నాకు తోచినన్ని పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇన్నే వెలిగించాలని లెక్కేం ఉండదండి, 2 వెలిగించవచ్చు, 3 ఇంకా అలాగా వెలిగించుకోవచ్చు. ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసాం మేము. ఇంకా వస్తూ ఇంకా రైతు బజార్లో కాయగూరలు అయితే తెచ్చుకున్నాను. గాజులు అయితే కొత్తవి వేసుకున్నాను అని చెప్తున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్గా ఉన్నాయండి కాయగూరలు, అందుకని కాయగూరల కోసం వెళ్ళి తెచ్చేసుకున్నాము. ఈరోజైతే టమాటాలు అయితే 25 రూపాయలు ఉంది కేజీ, చాలా తక్కువ, చాలా బాగున్నాయి టమాటాలు కూడాను. ఇంకా ఎవరికి ఇష్టం లేని ఒక కాయగూర ఉంటుంది కదా, అదే దొండకాయ. ఆ దొండకాయ అయితే కేజీ 45 రూపాయలు ఉంది. ఇంకా అది పావు కిలో తీసుకున్నాము. ఇంకా నేను టీ పెట్టుకుని తాగుదామని చెప్పేసి పాలు తెచ్చుకున్నాను. ఈరోజు అయితే ఉపవాసం ఉన్నాను అనుకోండి. ఇంట్లో వాళ్ళ కోసం అయితే ములక్కాడ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు పూజలు చేసినా చేయకపోయినా చక్కగా గుడికి వెళ్ళొచ్చి ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటే మనకి పుణ్యం వస్తుంది, పుణ్యం అనేది వస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఈరోజు అయితే వంట కంప్లీట్ ఇలా చేశాను. ఇంకా మా వాడికి స్నాక్స్గా అయితే ఆరెంజెస్ పెడదాము, ఫ్రూట్స్ పెడితే మంచిదని, ఇది 100 రూపాయలు అంట. అసలు ఏం బాగాలేదండి, హైబ్రిడ్ కాయలు అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి, ఇలా అయితే అయిపోయింది. వేస్ట్ కదా ఇంకా మనీ అనిపించింది. ఓకే, బాయ్ అండి. మీరైతే లైక్